హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. నెక్ వచ్చేసి నెక్ చుట్టూ స్కాలప్ డిజైన్, అదేవిధంగా హ్యాండ్స్ కూడా డబుల్ స్కాలప్ వస్తుంది. స్కాలప్ కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. ఈ మోడల్ కటింగ్ చూపిస్తాను. బ్లౌజు రెండు వైపులా ఇవి 2 స్టెప్స్. ఈ కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి 2 స్టెప్స్ వస్తుంది. నెక్ చుట్టూ ఇలా కట్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఈ మోడల్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను చూడండి. లెంత్ 14.5, షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ 36 ఇంచెస్, వేస్ట్ 32. ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్ నుంచి కింద చెస్ట్ వరకు ఉన్న లెంత్ 13 ఇంచెస్. డాట్ పాయింట్ అంటే షోల్డర్ నుంచి డాట్ వరకు ఉన్న లెంత్ 10 ఇంచెస్. ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 7 ఇంచెస్, లూజ్ 12 ఇంచెస్. ఈ మోడల్కి వచ్చేసి హ్యాండ్స్ కొంచెం పొట్టిగా ఉంటేనే బాగుంటుంది. పొడవు చేతులు అయితే అంత సూట్ అవ్వదు ఈ మోడల్కి. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి. కింద ఖర్చులన్నీ సమానంగా రావడం కోసం ఒక లైన్ గీసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ 14.5. ఈ లైన్ నుంచి 14.5కి పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. స్టిచెస్ కోసం 1/2 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇవతలు కూడా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లైన్ మొత్తం ఒకే లైన్లో రావడం కోసం ఇక్కడ కూడా 15 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దానికోసం. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్కి షోల్డర్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే రౌండ్ నెక్ కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ విడ్త్ ఎంత అయితే ఇచ్చామో నెక్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చూసుకోండి. ఇది రెండు దగ్గర అనిపించినాయి కదా, ఇంత తేడా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి. ఈ లైన్ మొత్తం స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదులుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచ్. ఈ మార్క్ నుంచి నెక్ విడ్త్ దగ్గర మార్క్ నుంచి ఇలా టేప్ క్రాస్గా పెట్టుకోవాలి. 9.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి ఈ నెక్ డీప్ మార్కింగ్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఇచ్చాం కదా, ఈ లైన్ దగ్గర కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ మొత్తం కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం ఈ మార్కులతో ఈ లైన్ అంతా కలుపుకోవాలి. ఇవి కూడా కలుపుకోవాలి. ఇక మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఖర్చు కోసం వదిలి మార్క్తో కలుపుకోవాలి. నెక్ షేప్ కోసం మార్క్ చేసాం కదా, ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. ఒక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే ఇప్పుడు కట్ చేయము, దీనికోసం తర్వాత కట్ చేస్తాం. ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ పైన కూడా 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మూల ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఈ మూల నుంచి ఈ మూల వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సగం వచ్చిన చోట ఇలా మార్క్ చేసుకోవాలి.
ఈ లైన్ దగ్గర ఒక 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతు ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఇలాగూ ఈ 2 మార్క్తో కలుపుకోవాలి. ఇలా కలిసిపోవాలి. ఇలా కలుపుకోవడానికి ఇప్పుడు కొత్తగా స్కేల్ కూడా వచ్చింది, కర్వ్ స్కేల్. ఆ స్కేల్తో అయినా మీరు గీసుకోవచ్చు. మీకు ఇలా అలవాటైతే ఇలా గీసుకోవచ్చు. ఇది ఆర్మ్ హోల్. ఇక్కడ వేస్ట్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి పైకి. డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూల నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి పైకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ మార్క్కి ఈ ఫోల్డింగ్కి 4.5 ఇంచెస్ వచ్చింది. ఇదే 4.5 ఇంచుతో ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. డాట్ వచ్చేసి 1 ఇంచులోనే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ యువతలకి ఒక లైన్ గీసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచ్ యువతల వైపుకి ఇంకొక లైన్. ఈ 1 ఇంచులోనే డాట్ వేసుకోవాలి. ఈ మార్క్ని డాట్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. అంతే. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద మార్జిన్ కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఈ షోల్డర్ మార్క్ నుంచి ఈ లైన్ నుంచి డౌన్ ఇక్కడ డాట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కింద వరకు వస్తుంది. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. షేప్ పట్టి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర 3 ఇంచెస్ ఉండాలి. దానికోసం ఈ కింద లైన్ నుంచి 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైకి ఒక మార్క్ చేశాను కదా, ఈ మార్క్ నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ వచ్చేసి 2.5 ఇంచ్. మొత్తం డాట్ 2.5 ఇంచులో రావాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. అంటే 2 డాట్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. దానిలో సగం వచ్చేసి 3.5. ఇక్కడి నుంచి ఈ హుక్స్ పట్టి వైపు నుంచి 3.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ ఎండింగ్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడు ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి కర్వ్ షేప్లో. వేస్ట్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టీ కోసం చేసిన మార్క్ నుంచి టేప్ ఇలా పెట్టుకోవాలి. ఈ మార్క్ వరకు 2.5 వచ్చింది. ఇక్కడ 2.5 ఈ మార్క్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ కలిపి కుట్టేస్తాం, ఇది మైనస్ అయిపోతుంది. అందుకే ఇది మెజర్ చేసుకోకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడ 2.5 దగ్గర నుంచి మళ్ళీ ఇటు చూసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీ కోసం ఈ మార్క్ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ కింద ఒక చిన్న కర్వ్ షేప్ లాగా గీసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి ఈ మార్కుల్ని. చూడండి ఫ్రంట్ షేప్ ఇలా రావాలి.
ఈ డాట్ మార్కింగ్ని కలుపుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మా డాట్లు ఎప్పుడు కూడా ఒక త్రికోణ ఆకారంలో రావాలి. ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ రావాలి. ఇలా ఇక్కడ హుక్స్ పట్టీ వైపు నుంచి ఇక్కడ రావాలి డాట్ అనేది. ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఆమ్ హోల్ నుంచి ఈ డాట్ ఇలా వేసుకోవాలి. ఇలా ఈ 3 డాట్లు కూడా త్రికోణాకారంలో రావాలి. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. నెక్ విడ్త్ మార్క్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకోవాలి క్రాస్గా. 7 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. నేను కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. బ్రాడ్గా కావాలంటే లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఈ 2 లైన్లు కలుపుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇది కూడా నెక్ అనేది కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను. ఈ లైన్ గీసుకోవాలి. ఇది ఇప్పుడు మెజర్మెంట్ మార్క్ అవుతుంది. ఈ మెజర్మెంట్ మార్క్ని ఇలా కలిపేసుకోవాలి. ఇది ఖర్చు కోసం మార్క్, ఇలా కలుపుకోవాలి. ఇలా డాట్ మార్కింగ్ దగ్గర డాట్లు పెట్టుకుంటే కుట్టడానికి ఈజీ అవుతుంది. రెండో వైపును కూడా పెడుతుంది కదా మార్కింగ్, దాన్ని బట్టి కుట్టడానికి ఈజీ అవుతుంది. కటింగ్ కోసం 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇవి క్రాసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. ఒక యువతల వరకు క్రాసులు కవర్ అయ్యేలాగా ఒక లైన్ గీసుకోవాలి. చూడండి కింద ఇక్కడ వరకు క్రాస్ ఉంది కదా, అందుకని ఇంత దూరానికి లైన్ గీసాను. దీనికి ఒక 1/2 ఇంచు యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచుతో ఇంకొక మార్క్ చేసుకోవాలి. డౌన్ ఎప్పుడు కూడా పైన ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. పైన 7 ఇంచెస్ ఉంటే ఈ 3 ఇంచెస్ బయటికి మార్క్ పెట్టేసుకుంటే 7 ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆమ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్. దానిలో సగం 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచు తక్కువలో పెట్టుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. టేపు పెట్టుకొని ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఈ లైన్ మొత్తానికి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పై నుంచి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ కింద నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక కర్వ్ షేప్ గీసుకోవాలి. ఇలా ఆర్మ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ ఎక్కడికి వస్తే ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో కలుపుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో ఒక మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ షేప్ అనేది ఇలా క్రాస్గా, అంటే ఈ కింద షేప్ ఎలా అయితే ఉందో అదే రకంగా అదే కర్వ్ షేప్లో ఇలా తిప్పుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా 1.5 ఇంచ్ పైకి, ఆ మార్క్తో కలిసిపోవాలి. ఇది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి.
ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్కి వస్తుంది అనేది గుర్తుంటుంది. ఇలా కట్ పెట్టుకోవాలి. షేప్ పట్టి మొత్తం లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం వేస్ట్ రౌండ్ వచ్చేసి 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. దానికి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 ఇంచెస్ వదిలిపెట్టాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం కలుపుకొని 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ చివర వచ్చేసరికి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి పావు తక్కువ 3 ఉంది. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కులు ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక నాటు పెట్టుకుంటే ఇది హుక్స్ పట్టి వైపు రావాలన్నట్టు గుర్తుంటుంది. ఇలా నాటు పెట్టుకోవాలి. దీన్ని బట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ వైపు వచ్చేలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూతా. ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కట్ చేశాను కాబట్టి ఇది కూడా స్ట్రైట్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్. షేప్ పట్టి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని క్లాత్ దాని మీద షేప్ పట్టి పెట్టుకొని షేప్ పట్టి ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలి. స్కాలప్ మార్కింగ్ కోసం ఫీజింగ్ అనేది యాడ్ చేయాలి. ఫీజింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా కింద ఒక మార్క్ ఒక లైన్ గీసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. అంటే ఇది సమానంగా లేదు అందుకని ఒక లైన్ గీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ అంటే 3 ఇంచెస్. నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, 3 ఇంచెస్. నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచ్. నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కర్వ్ ఇలా పైకి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 10 ఉంది. ఇక్కడ కూడా పావు తక్కువ 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. మనకి నెక్ వచ్చి ఇది చూడండి ఇలా పైకి వస్తే ఇంకా నెక్ అనేది చిన్నది అయిపోతుంది. కొంచెం లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్తో అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ అనేది ఇలా ఈ మార్కింగ్ నుంచి ఇలా పైకి వచ్చింది అనుకోండి, నెక్ అనేది తగ్గిపోతుంది. అంటే నెక్ విడ్త్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా బ్రాడ్ అయిపోతుంది. అందుకే బయటకు కొంచెం లోపలికి కొంచెం అన్నట్టు ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన మార్కులన్నీ కలుపుకోవాలి ఇలాగూ. ఈ షేప్ ఒకటి కట్ చేసుకోవాలి ఇలాగూ. ఈ షేప్ని బట్టి ఈ డిజైన్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్తుంది, ఒక 1/2 ఇంచ్ బయటకు వస్తుంది. ఇలా పెన్నుతో మార్క్ చేసుకుంటే ఈజీ అవుతుంది.
ఈ లైన్ ఎలా తిరిగిందో అలాగే తిప్పుకోవాలి. ఇది కూడా ఈ షేప్ని కూడా. ఇక్కడ చూడండి సగమే వస్తే రెండు వైపులా కలిపి డబుల్ అవుతుంది, సరిపోతుంది కరెక్ట్గా. ఈ మార్కింగ్ని బట్టి ఈ ఫీజింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడి వరకు కావాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో ఆ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. చూడండి ఇది ఓపెన్ చేస్తే రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సైడు డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు రౌండ్ కనిపిస్తుంది. సెంటర్ది హాఫ్ వచ్చింది కదా, ఇప్పుడు ఫుల్ వచ్చేసింది. చూడండి కరెక్ట్గా సరిపోయింది. దీనికి ఉన్న షైనింగ్ ఈ క్లాత్ వైపు పెట్టేసుకోవాలి. ఈ పైన ఐరన్ చేసుకుంటే నీట్గా అతుక్కుపోతుంది. చూడండి అతికిపోయింది కదా. ఒక చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. మధ్యలో మాత్రం కట్ చేయకూడదు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్ డీప్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని దీనికి లైనింగ్ అతుక్కుని తర్వాత చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. స్కాలప్ డిజైన్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.